అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మా వారు మార్నింగ్ అయితే చికెన్ తీసుకొచ్చారండి. అండ్ అలానే బ్రేక్ఫాస్ట్ కోసం ఏం చేద్దామా అని ఆలోచిస్తే ఇంట్లో మ్యాగీ నూడిల్స్ కనిపించినాయి. సో చికెన్ ఆల్రెడీ తీసుకొచ్చారు కాబట్టి చికెన్తో పాటు మ్యాగీ నూడిల్స్ కూడా కలిపి చికెన్ నూడిల్స్ చేద్దామని నేను ఫిక్స్ అయ్యాను. విత్ ఎగ్ కూడా ఇంక్లూడ్ చేద్దామని. సో దాన్ని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా నేను చికెన్ క్లీన్ చేసుకొని అలానే ఆనియన్స్, మిర్చి, టొమాటోస్ అండ్ కరివేపాకు ఇవన్నీ తీసి రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఫస్ట్ అయితే నేను తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. అండ్ నూడిల్స్ కూడా నేను రెడీ తీసుకొని అలానే దాంతోపాటు ఎగ్స్ అండ్ మ్యాగీతో పాటు మనకి ఇస్తారు కదా ఆ మసాలా ప్యాకెట్స్ కూడా రెడీ చేసుకున్నాను. అండ్ చికెన్ని నేను ఫ్రై చేసే ముందు ఎల్లుల్లిపాయ అట్లీస్ట్ ఒక్కటైనా వేస్తానండి. బికాజ్ ఎందుకంటే చికెన్ ఫ్రై చేసేటప్పుడు ఆ స్మెల్ రాకుండా ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకొని బౌల్లో వాటర్ పోసి స్టవ్ మీద పెట్టానండి. ఇది ఎందుకంటే నూడిల్స్ మనం ఉడికించడం కోసం. అలానే ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత ఆయిల్ పోసుకున్నానండి. ఇలా ఆయిల్ పోసుకున్న తర్వాత మనం ఆల్రెడీ కట్ చేసి రెడీ చేసి ఉంచుకున్నాం కదా ఆ ఇంగ్రీడియంట్స్లో కొంచెం ఉల్లిపాయలు, కరివేపాకు కడాయిలో వేసుకున్నాను. చికెన్ని బాగా ఉడికించుకోవాలి కాబట్టి, ఎందుకంటే మనకి నూడిల్స్లో ఉన్న వాటర్తో చికెన్ ఉడికిపోదు కాబట్టి, సో నేను ముందుగానే చికెన్ని కొంచెం బాగా మగ్గించుకొని ఉంచుకుంటాను. సో ఇలా మగ్గించడం కోసం నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం ఉప్పు కూడా అందులోనే వేసేస్తానండి, ఎందుకంటే అప్పుడు చికెన్కి బాగా ఉప్పు పడుతుంది. సో ఇలా ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయలు, కరివేపాకు, చికెన్, కొంచెం ఉప్పు, అలానే లాస్ట్లో కొంచెం పసుపు వేసి అంతా మొత్తంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నేను మూత క్లోజ్ చేసేసుకుంటానండి. సో అరౌండ్ లైక్ దీనికి 5 to 6 minutes పడుతుంది. సో చికెన్ మొత్తం మనకి మగ్గుతుంది. ఇలా చూస్తున్నారు కదా, ఇక్కడ కంప్లీట్గా చికెన్ అయితే ఫ్రై అయింది. సో చూడండి, మీకు ఒకసారి మొక్క కూడా చూపిస్తాను. చూడండి, కంప్లీట్గా చికెన్ అయితే ఫ్రై అయింది. ఇప్పుడు ఇలా ఫ్రై అయిన చికెన్ని ఒక ప్లేట్లో తీసేసుకుంటున్నాను. సో ఇదే కడాయిలో నేను కంటిన్యూ చేయొచ్చు నెక్స్ట్ ప్రాసెస్ అంతాను. ఎలానో ఆయిల్ కూడా వేడెక్కుంది కదా. సో చికెన్ మొత్తం నేను కంప్లీట్గా తీసేసుకొని ఇలా ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ ఆయిల్ నేను కంటిన్యూ చేయొచ్చు ఆ ప్రాసెస్కి. సో ఇప్పుడైతే నేను కరివేపాకు వేసుకున్నాను, అలానే ఆనియన్స్, కట్ చేసిన ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను. సో ఇలా యాడ్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు కొంచెం ఇవి కూడా బాగా ఫ్రై అవ్వాలి కదా. సో ఇలా వాటికి కూడా కొంచెం ఉప్పు పట్టాలని చెప్పి నేను లైట్గా ఉప్పు యాడ్ చేశాను. ఇప్పుడైతే ఫ్రై చేశాను, నీట్గా కంప్లీట్గా ఫ్రై అయినాయి. ఫ్రై అయ్యగానే నేను ఇప్పుడు టమాటో కూడా యాడ్ చేసుకున్నానండి. సో టమాటాని కూడా నేను ఫ్రై చేస్తున్నాను. కంప్లీట్గా ఫ్రై అవ్వాలి టొమాటో అయితే, ఎందుకంటే నూడిల్స్కి మనకి టొమాటో స్మెల్ అనేది రాకూడదు. సో అందుకని నేను ఏం చేశానంటే కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గించాను. అప్పుడు ఏమవుతుందంటే ఈ టమాటో బాగా కంప్లీట్గా మెత్తగా అయిపోతుంది. మెత్తగా అయిపోవడం వల్ల దాని స్మెల్, టొమాటో యొక్క స్మెల్ మొత్తం పోతుంది. ఇప్పుడేమో నేను ఎగ్స్ కూడా వేసేసుకుంటున్నానండి. నేను ఆల్రెడీ చెప్పాను కదా చికెన్ నూడిల్స్లో ఒక 2 eggsని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఇట్ విల్ బి వెరీ టేస్టీ అనమాట. ఎగ్ ఎప్పుడైతే యాడ్ అవుతుందో ఆ నూడిల్స్ ఆ టేస్ట్ అనేది వచ్చేస్తుంది. సో కంప్లీట్గా ఇది అందరికీ తెలిసిందే, ఎందుకంటే చాలామంది ఎగ్ నూడిల్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. అది సింపుల్గా అయిపోయేది కూడాను. కాకపోతే చికెన్ నూడిల్స్కి ఏమవుతుందంటే మనకు కొంచెం టైం ఎక్స్ట్రా పడుతుంది అనమాట. ఎందుకంటే మనం సెపరేట్గా మగ్గించి దానికి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి ఆ మగ్గించడం కోసం ఎక్కువ మంది దాన్ని ప్రిఫర్ చేయరు. బట్ ఇలా చేసుకోండి, చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఎగ్ బాగా బూజీలా రెడీ అయిపోయింది కదా. సో ఇప్పుడేమో నేను చికెన్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత 2 మిక్స్ చేసేసుకుంటున్నాను. సో ఏమవుతుందంటే దానికి దీనికి టేస్ట్ మొత్తం బాగా కలుస్తుంది. ఎగ్ విత్ చికెన్ చాలా బాగుంటుంది. సో ఇప్పుడైతే మనకి మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నూడిల్స్ని మనం కొంచెం బాయిల్ చేసుకుందాం. ఆల్రెడీ నేను వాటర్ పెట్టానండి, మీకు కనిపిస్తుంది కదా. సో ఆల్రెడీ వాటర్ పెట్టాను, కొంచెం బాయిల్ అయింది. చాలా ఎక్కువగా బాయిల్ అయిపోవడం వల్ల నేను కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాను. సో ఈ హాట్ వాటర్లో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మ్యాగీ ఉన్నాయి కదా పీసెస్, ఈ పీసెస్ని అలా డిప్ చేసేస్తున్నాను అనమాట. మీరు ఎక్కువ మగ్గించకూడదు ఇక్కడ స్పెసిఫిక్గా నేను చెప్పాలంటే ఈ పాయింట్. ఎక్కువ మగ్గిస్తే ఏమవుతుందంటే మ్యాగీ మొత్తం కొంచెం ముద్దలా రెడీ అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకునే మిక్చర్లో లైట్గా కొంచెం కారం వేస్తున్నానండి, ఎక్కువ వేయొద్దు. ఇది కూడా ఎందుకంటే కొంచెం స్పైసీనెస్ కోసమే వేస్తున్నాను, కొంచెం టేస్టింగ్ పర్పస్ అదిని. అండ్ అలానే మనకి మ్యాగీ మసాలా ఇస్తారు కదా ఆ ప్యాకెట్స్ని కూడా ఓపెన్ చేసుకొని యాడ్ చేసేస్తున్నాను. నేను తీసుకున్న మ్యాగీ అయితే 4 pieces ఆఫ్ మ్యాగీ ప్యాకెట్స్ అండి. సో అలానే మసాలా కొంచెం ఎక్కువ కాకూడదని, ఎందుకంటే నాకు పిల్లలు కూడా తింటారు కాబట్టి నేను 4 pieces ఆఫ్ మ్యాగీ పీసెస్కి ఓన్లీ 3 packets ఆఫ్ మ్యాగీ మసాలానే యాడ్ చేశాను. సో మీరు కూడా మీకు తగినంత యాడ్ చేసుకోవచ్చు, అది మీ ప్రిఫరెన్స్. నేనైతే అలా యాడ్ చేశాను అనమాట. సో నేను ఇప్పుడు మిక్స్ చేసేసుకోవడం అయిపోయింది. ఇప్పుడు నేను మ్యాగీ ఎలా అయినా నూడిల్స్ని మగ్గించాను చెప్పాను కదా. సో అది ఇప్పుడు కొంచెం మగ్గినాయి, మరీ ఎక్కువ మగ్గించేయకూడదండి కొంచెం, ఎందుకంటే మనం తినేటప్పుడు సెపరేట్గా ఉండాలి కదా నూడిల్స్ అన్నీని, అందుకని చెప్పి. సో అవన్నీ ఇప్పుడు నేను మ్యాగీ సెపరేట్గా తీసుకొని హాట్ వాటర్ నుంచి నేను కొంచెం కూల్ వాటర్ వేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుందంటే ఒక నూడిల్ బండిల్ నుంచి ఇంకో నూడిల్ బండిల్కి అంటుకోకుండా ఉంటుంది అనమాట నూడిల్స్ ఇప్పుడు. సో అందుకని కొంచెం కోల్డ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మిక్చర్ రెడీగా ఉంది, అలాగనే మనకి నూడిల్స్ కూడా రెడీగా ఉన్నాయి కదా. ఇప్పుడు నేను ఆ నూడిల్స్
మొత్తం మిక్చర్లోనే యాడ్ చేసేసుకుంటున్నాను. సో చాలా జాగ్రత్తగా మిక్స్ చేయండి. ఏ మాత్రం చిన్న మిస్టేక్ వచ్చినా సరే ఐదర్ మ్యాగీ నూడిల్స్ అయినా ముద్దయిపోతాయి, లేదా మిక్చర్ అయినా పాడైపోతుంటుంది. సో జాగ్రత్తగా మీరు చూసుకొని అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని కలుపుకున్న టైంలో అయితే ఇంకా జాగ్రత్తగా మీరు జాగ్రత్త పడాలి. ఇప్పుడు మీరు చూస్తే అలా యాడ్ చేయగానే కొంచెం లైట్ వాటర్ ఉంటుంది. మీకు ఉప్పు సరిపోదు అనిపిస్తే అక్కడ యాడ్ చేసేసుకోండి. నాకైతే కరెక్ట్గా సరిపోయింది. సో నేను ఇంకా యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ వాటర్ ఉంటుండగానే మీరు యాడ్ చేసుకుంటే ఇట్ విల్ బీ వెరీ టేస్టీ అనమాట. ఎందుకంటే ఆ తర్వాత యాడ్ చేసినా అక్కడక్కడ ఉప్పు కొంచెం అక్కడక్కడ ఉండిపోవచ్చు, కలకపోవచ్చు. నేనైతే ప్రిపేర్ చేసిన నూడిల్స్ని నా మేడ్కి ఫస్ట్ పెట్టానండి. తనకి టేస్ట్ చూడమని చెప్పి ఉప్పు అన్నీ సరిపోయినాయా లేవా అని చెప్పి. తన పేరు కుమారి. తను టేస్ట్ చేసింది, చాలా బాగుందని చెప్పింది. నాకైతే మీకు అది షేర్ చేయాలని యాడ్ చేస్తున్నాను తన వీడియోని కూడా. చాలా చాలా బాగుందండి, నేను కూడా వండుకుంటాను అని కూడా చెప్పింది నాతోని. ఇదిగో మా నితీక్షకు కూడా నేను పెట్టాను. తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. తను కూడా తింది. ఫైనల్లీ నేనైతే చాలా కష్టపడ్డానండి. నేను నన్ను చూస్తేనే మీకు అర్థమైపోద్ది. అంత ప్రొసీజర్ మొత్తం నేను కష్టపడి అయితే చేశాను. మా వారికి కూడా ప్లేట్లో పెట్టేశాను రెడీగా. సో వేడి వేడి చికెన్ మ్యాగీ నూడిల్స్ విత్ ఎగ్ ఈజ్ రెడీ. మీకు కూడా ఈ రెసిపీ నచ్చుతుందని భావిస్తున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.